దాదాపుగా ఇప్పుడు 18 నెలల సమయం నుండి కూడా ఈ కాంగ్రెస్ పరిపాలనలో ఈ పాలనలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మా సర్పంచులు ఎంపీటీసీల బిల్లులు చెల్లించడం లేదు. మరి గత ప్రభుత్వంలో మేము అనేక రకాల అభివృద్ధి చేసింది కళ్ళ ముందటే కనబడుతుంది అభివృద్ధి కూడా. మరి మా ప్రభుత్వంలో చేయలేదు, గత ప్రభుత్వంలో చేసిండ్రు, వాళ్ళనే అడుకోపోరు అనే రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అది సబబు కాదు. ఎందుకంటే మేము లక్షల రూపాయలు అప్పులు చేసి ఎన్నో రకాల వ్యయ ప్రయాసాలు కూర్చి మరి మా భార్య పిల్లలను కూడా పోషించుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాదాపుగా సుమారు 5 లక్షల పైచీలకు 5 లక్షల నుండి దాదాపుగా 30-35 లక్షల వరకు చాలా మందికి రావాలి. అంటే మేము ఇవాళ వడ్డీలు కట్టలేని పరిస్థితిలో దీనవస్థలో ఉన్నాం. మా కుటుంబాలు గడుస్తలేవు. అప్పుల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అడిగితే ప్రజాప్రతినిధిలో ఉన్నటువంటి మేము మరి అవమానానికి గురవడం కలుగుతుంది. ఆర్థిక భారంతో ఇటు పాల్గొనని పరిస్థితుల్లో మానసిక ఆవేదనకు పొంది మరి మా భార్య పిల్లలు కానీ మేము కూడా ఆ ఆవేశంతో మానసిక ఇబ్బందులతో ఒక ఆత్మహత్య శరణ్యం అనే పరిస్థితులు ఇవాళ దాదాపు అన్ని గ్రామాలలో కనబడుతూ ఉన్నాయి. మా తోటి సహచర సర్పంచులు ఎంపీటీసీలు మరి గ్రామానికి సంబంధించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యంగా గ్రామ పంచాయతీ నిధులు, స్టేట్ ఫండ్, సెంట్రల్ ఫండ్, అలాగే మన ఊరు మనబడిలో కూడా పనిచేసిన పనులు ఉన్నాయి. అలాగే సిడిఎఫ్ లో పనిచేసినాము, స్పెషల్ ఫండ్ లో పనిచేసినాము. రకరకాలుగా గ్రామాభివృద్ధి కోసము ప్రజలందరినీ అభివృద్ధి పథంలో నడపాలి, గ్రామాల్లో పట్టుకోమలుగా ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతోటి ఒక ధర్మంతో ఒక మంచి ఆలోచన విధానంతో సమాజం మెరుగుపడాలని చెప్పి ఒక హ్యుమానిటీ కల్చర్ తోటి మేము సమాజ సేవ చేద్దామని చెప్పి ఈ రాజకీయాలకు వచ్చి ఒక యువకులుగా మేము వచ్చి సేవ చేద్దామని వస్తే మరి ఈనాడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే బిల్లుల చెల్లింపులు లేక మమ్మల్ని చాలా ఆర్థిక ఇబ్బందులు పెడతా ఉన్నది. మరి మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి మా బిల్లులు చెల్లించక మీరు ఎన్నికలకు పోతే బాగుండదు ముఖ్యమంత్రి గారు.